అసలు గృహహింస అంటే ఏంటి మేడం? గృహహింస అంటే డొమెస్టిక్ వాయిలెన్స్ అంటే ఏంటంటే ఇంట్లో అయ్యే ఏదైనా వాయిలెన్స్, అది మెంటలీ కావచ్చు, సెక్షువల్లీ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఈవెన్ ఫినాన్షియల్ కూడా కావచ్చు. చాలామంది ఏంటంటే వైఫ్ అంటే ఏదైతే ఎర్నింగ్స్ ఉంటాయో సంపాదిస్తారో ఆ అమౌంట్ అంతా తీసుకొని హస్బెండ్స్ యూజ్ చేసుకోవడము, ఆమె కార్డ్స్ అవన్నీ యూజ్ చేసుకొని ఆమెకి ఇవ్వకపోవడము, కనీసం అవసరాలు కూడా ఇవ్వకపోవడం, ఆమె మనీ అంతా కూడా హస్బెండ్ ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇదంతా కూడా ఫినాన్షియల్ కిందకి వస్తుంది. అండ్ మెంటల్ అబ్యూజ్ అంటే కొట్టడం ఉండదు, ఏముండదు, కానీ మెంటల్లీ మాత్రం అబ్యూజ్ చేస్తుంటారు. అంటే రకరకాలుగా ఆమెని మెంటల్గా అబ్యూజ్ చేయడం. ఎట్లా అంటే ఆమెకి లిటరల్ సూసైడ్ థాట్స్ వచ్చే వరకు అట్లా టార్చర్ పెట్టడం. కొన్నిసార్లు ఏంటంటే కొట్టడం అనేది ఉండదు, చిన్న మార్క్ ఉంటుంది బాడీ మీద, కానీ మెంటల్లీ అబ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లా అట్లా అని చెప్పేసి ప్రతి దానికి ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి ఇది తను చేసే ప్రతి పనిలో ఇట్లా మెంటల్గా అబ్యూజ్ చేయడం, ఇదంతా కూడా మెంటల్ అబ్యూజ్ కిందకి వస్తుంది. ఫిజికల్ అబ్యూజ్ అంటే ఏంటంటే కొట్టడం. సో కొట్టడం అలాంటి ఏది ఉన్నా ఫిజికల్ అబ్యూస్ కిందకి వస్తుంది. సో ఇన్ని రకాలుగా చూసుకోవచ్చు మనము. సో ఇవన్నీ ఏ హరాస్మెంట్ ఉన్నా కూడా అది డొమెస్టిక్ వాయిలెన్స్ అవుతుంది. డొమెస్టిక్ వాయిలెన్స్ అంటే ఏంటంటే ఇంట్లో జరిగే హింస అనేది అంతా కూడా డొమెస్టిక్ వాయిలెన్స్ కిందకి వస్తుంది. అండ్ డొమెస్టిక్ వాయిలెన్స్ యాక్ట్ కింద ప్రతి ఒక్కటి కూడా కవర్ అవుతుంది అనమాట. సో ఎవరైనా సరే ఇట్లాంటి ఫేస్ చేస్తే కనుక మీరు కేసు అనేది వేసుకోవచ్చు. గృహహింస కేసులు సాధారణంగా ఎలాంటి రూపాల్లో వస్తుంటాయి మేడం? ఇదే ఫిజికలీ, నేను అదే చెప్తున్నాను కదా, ఇన్ని రకాలుగా వస్తాయి. ఫిజికలీ, మెంటలీ, సెక్షువల్లీ అండ్ ఫినాన్షియలీ. సో చాలామంది ఏమనుకుంటారు అంటే హరాస్మెంట్ అవుతుంది అంటే ఫిజికల్ హరాస్మెంట్ ఒక్కటే హరాస్మెంట్ కాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఫిజికల్ హరాస్మెంట్ అంటే కొట్టడం ఒక్కటే డొమెస్టిక్ వైలెన్స్ కాదు, ఈవెన్గా మెంటల్గా కూడా, అంటే మెంటలీ కూడా మిమ్మల్ని టార్చర్ పెట్టడం కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది. ఇది కాకుండా ఒకవేళ ఫినాన్షియల్గా అంటే మీరు సంపాదించుకున్న డబ్బులు మీకు ఇవ్వకుండా, లేకపోతే అంటే కనీసం మినిమం ఒకవేళ మీరు సంపాదించకపోయినా పర్లేదు, కానీ మీకు అట్లీస్ట్ మినిమం కూడా మీకు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం. అంటే కొన్ని బేసిక్ అమ్యూనిటీస్ ఉంటాయి. బేసిక్ అమ్యూనిటీస్ అంటే ఏంటంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, అంటే ఇవి బేసిక్ కమ్యూనిటీస్ అని చెప్పేసి ఒక డెఫినేషన్ అనమాట. అదేంటంటే కనీసం ఫుడ్ అనేది ఉండాలా, అంటే డైలీ తినడానికి ఫుడ్ అనేది అరేంజ్మెంట్ చేయాలి. సో తినకుండా పస్తు నుంచడం, ఇదంతా కూడా డొమెస్టిక్ వైలెన్స్. నెక్స్ట్ వచ్చేసి షెల్టర్, అంటే ఉండడానికి రెసిడెన్స్ అనేది ఉండాలి, ఇల్లు అనేది ఉండాలి. ఇంట్లో లేకుండా బయట ఇంటి నుంచి బయట పంపించేస్తుంటారు కొన్నిసార్లు వైఫ్స్ని ఆర్ కోడలని. సో అలాంటివి ఇవ్వకపోవడం. అండ్ ఇది కాకుండా సరైన క్లోతింగ్ ఇవ్వడం, అంటే సరైన బట్టలు ఇవ్వకపోవడం. అంటే బట్టలు అంటే నాకు పట్టు చీర కొని ఇస్తలేరో అట్లా కాదు, బేసిక్గా ఉండాల్సిన అది ఏదైతే క్లోతింగ్ ఉంటుందో సరిపడా ఉండాల్సిందంత లేకపోవడం కూడా, ఇవన్నీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వకపోవడం అంటారు. సో ఇదంతా కూడా ఇవ్వకపోయినా కూడా స్టిల్ అది ఫినాన్షియల్గా అయ్యే అబ్యూస్. సో ఫినాన్షియల్గా అయ్యేది అబ్యూస్ కూడా మొత్తం కూడా గృహహింస కిందకి వస్తుంది. సో ఇలాంటి అన్నీ కూడా ఉంటాయని అవేర్నెస్ వచ్చినప్పుడు ఇది గృహహింస అని తెలిసినాడు మీరు కేసు పెట్టుకోవచ్చు. సో కానీ ఇది మిస్యూజ్ మాత్రం చేసుకోకండి. నేను ప్రతి ఎపిసోడ్లో ఒకటే చెప్తా, ఏ యాక్ట్ ఉన్నా సరే ఆడవాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. 2005లో వచ్చిన ఈ గృహహింస చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది మహిళలకు ఎంతవరకు రక్షణగా నిలుస్తుందంటారు మేడం? చాలా మటుకు నిజం చెప్పాలంటే 2005 తర్వాత వచ్చిన తర్వాత చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు ఏంటంటే పర్టికులర్గా ఇంట్లో ఏదైతే అవుతూ ఉంటాయి అంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముందు ఇట్లా ఓన్లీ డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండేది. అంటే ఎవరైనా సరే ఒకవేళ కట్నం ఇవ్వకపోతే కట్నం పేరుతోని, అంటే కట్నం ఇవ్వాలి అని చెప్పేసి టార్చర్ పెట్టడం, అదంతా కూడా ఏమంటారు డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి వెళ్ళేది. బట్ కట్నం కాకుండా ఇంకా వేరే రకమైన హారాస్మెంట్స్ కూడా ఉంటాయి ఇంట్లో. ఎట్లా అంటే కొట్టడాలు, ఇలాంటి మెంటల్ అబ్యూస్లు, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పటిదాకా మాట్లాడుకున్నామో అలాంటి హరాస్మెంట్స్కి అంతా కూడా ఆడవాళ్ళు చాలా సఫర్ అయ్యేవాళ్ళు. అండ్ దానికి వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ పెట్టాలి, ఎలా న్యాయం తీసుకోవాలి అనేది తెలియపోయేది. జస్టిస్ అనేది ఎట్లా జరగాలని తెలిసేది కాదు. సో ఇది 2005 యాక్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక స్పెషల్గా యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో డెఫినేషన్స్ ఉన్నాయి, ఏంటి ఏదేది దానికి సంబంధించిన, ఇది చేస్తే మెంటల్ అబ్యూజు, ఇది చేస్తే ఫిజికల్ అబ్యూజు, ఇది చేస్తే ఫినాన్షియల్ అబ్యూజ్, ఇది చేస్తే సెక్షువల్ అబ్యూజ్, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి డెఫినేషన్స్ తెలిసినప్పుడు ఓకే ఈ యాక్ట్ దీనికి అప్లై అవుతుంది కాబట్టి నేను వెళ్ళి కేసు పెట్టచ్చు అని చెప్పేసి చాలామంది 2005 తర్వాత వెళ్ళి కేసెస్ వేసి వాళ్ళు అంటే వాళ్ళకి జరగాల్సిన న్యాయం వాళ్ళు తీసుకున్నారు. సో జరిగింది. కానీ రీసెంట్గా ఒక 5 years నుంచి చెప్పాలంటే మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. సో అప్పటి వరకు బాగానే ఉన్నారు. ఈ 5 years నుంచి మాత్రం అయ్యే మిస్యూజ్ గురించి నాకు కన్సర్న్ అంతా కూడా. అంటే ఎక్కడ కూడా యాక్ట్ అనేదాన్ని
ఒక రకంగా యూజ్ చేసుకోవాల్సింది చెడు రకంగా యూజ్ చేసుకోవడం చాలా తప్పు. సో అలాంటి అబ్యూస్ అయితే అవుతుంది. యాక్ట్ని అబ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ అబ్యూస్ కోసం పెడితే, మహిళల అబ్యూస్ కోసం పెడితే మహిళల యాక్ట్ని ఉల్టా అబ్యూస్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి చేయనంత మటుకు ఈ యాక్ట్ అనేది సూపర్ యాక్ట్ అది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఒక మహిళకి మీరు అన్నట్టు మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, ఫినాన్షియల్ అబ్యూస్ కానీ ఇలా అబ్యూస్ జరిగింది, మొదటిగా వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలంటారు? గృహహింస అయింది అంటే మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమేమి జరుగుతుంది ఇంట్లో అనేది మీరు చెప్పాలి. సో పోలీసులకి మీ జరిగే హింస గురించి చెప్తే వాళ్ళు దాన్ని విన్నాక అది గృహహింస చట్టం కిందకి వస్తుందా రాదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. సో అది డొమెస్టిక్ వైలెన్సా లేకపోతే క్రుయాలిటీ కిందకి వస్తుందా ఏదైనా సరే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ సెక్షన్స్ అనేది వేస్తారు. సో యాక్ట్లో మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కనుక యాక్ట్లో అప్లై అయితే కవర్ అవుతాయి అన్నప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ DVC వేస్తారు. ఒకవేళ అప్లై కాకపోతే మాత్రం వేయరు. అండ్ ఏదైతే ఉందో 498 అవన్నీ కూడా దీంతో పాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వేస్తూ ఉంటారు. సో ఏదైనా సరే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ వేయచ్చు. అది కాకుండా మీరు వెళ్ళి ఈవెన్ NGOs కూడా, అంటే ఇప్పుడు మీకు NGOs అంటే ఐడియా ఉండాలి. సో బయట NGOs కూడా ప్రైవేట్గా నడుపుతూ ఉంటారు. ఏంటంటే హ్యూమన్ రైట్స్ కోసము, ఉమెన్ రైట్స్ కోసం ప్రొటెక్ట్ చేయడానికి NGOs నడుస్తుంటాయి. సో అవి అంటే ఏంటంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇవి గవర్నమెంట్ కాకుండా ప్యారలల్గా గవర్నమెంట్తో సమానంగా నడుపుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సోషల్ వెల్ఫేర్ కోసం, అంటే జనాల కోసం వాళ్ళ రైట్స్ కాపాడడానికి స్పెషల్గా పెట్టేటివి NGOs. సో మీరు వెళ్ళి NGOs పెట్టినాడంటే, ఎందుకంటే మీకు లీగల్గా నాలెడ్జ్ లేదు, మీకు ఆ తెలివి అనేది లేదు, ఎలా వెళ్ళాలి ఏంటి. కొన్ని సందర్భాలు ఏంటంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి పెట్టాలంటే కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, అమ్మో పోలీస్ స్టేషన్ అడుగు పెట్టడం అంటే ఏంటి అని కొంచెం భయపడే వాళ్ళు ఉన్నారు. అట్లా అని ఇంట్లో అయ్యేటి అని సహించలేరు. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు వెళ్ళి NGOsకి మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆ ప్రొసీజర్లో మీకు హెల్ప్ చేస్తారు. బట్ స్టిల్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కే, కానీ మీకు ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. షీ టీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా స్పెసిఫికలీ ఆడవాళ్ళ కోసమే, మహిళల కోసమే పెట్టినాయి ఇవన్నీ. సో మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. సో బేసిక్ అయితే పోలీస్ స్టేషన్స్, NGOs, ఉమెన్ కమిషన్స్, షీ టీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. ఈవెన్ ఈ విమెన్ కమిషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ లాగా విమెన్ రైట్స్ కమిషన్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు. అంటే వన్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, అంటే ఫిర్యాదు చేసిన తర్వాత ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లభించే లీగల్ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది, రక్షణ చర్యలు అనేవి ఎలా ఉంటాయి మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక వైఫ్ ఉంది, ఆ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఏం చేసిండంటే ఇంట్లో ఉండకు కొట్టి తిట్టడం అన్నీ చేసిన తర్వాత ఊరుకోకుండా, కొట్టడం తిట్టడం లేకున్నా సరే నువ్వు ఇంట్లో ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం. అది మిడ్ నైట్ డే టైంలో టైమింగ్స్ కూడా కాదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిండ్రు. అప్పుడు ఆమెకి ఏంటి, ప్రతి ఒక్క వైఫ్కి రైట్ టు రెసిడెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆమె పెళ్ళి చేసుకొని వెళ్ళిన తర్వాత హస్బెండ్తో ఉండాలి, హస్బెండ్తో పాటు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు, ఇదంతా కూడా ఆమె ఆ ఇంట్లో ఉండి అన్ని డ్యూటీస్ ఆమె చేస్తుంది. ఆ డ్యూటీస్ చేస్తున్నప్పుడు కూడా ఆమె తప్పు అనే ఏదో రీజన్కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకొడితే ఆమెకి ఆ రైట్ టు రెసిడెన్స్ అనేది ఉంటుంది. సో ఆ హౌస్ హోల్డ్లో ఆమెకి రైట్ ఉంటుంది కాబట్టి వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పుడు ఫస్ట్ ఆమెకు ఆ రైట్ టు రెసిడెన్స్ అనేది ఇస్తారు. అంటే మీరు తిరిగి ఇంటికి వెళ్ళండి అమ్మా అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఆ ఇంటికి ఆమెకి వెళ్ళి ఉండే రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఆమె ఆ ఇంటికి ఓనర్ కానవసరం లేదు, ఆ ఇంటికి ఆమె యజమాని కావాల్సిన అవసరం లేదు, ఆమె పేరు మీద ప్రాపర్టీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. బట్ అక్కడ మాత్రం రైట్ టు రెసిడెన్స్ ఉంటుంది. సో ఆమె ఆ రైట్ని యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇట్లాంటిది ఒకటి ఉంటుంది. ఒకవేళ డబ్బులు లేవు, ఆమె ఇండిపెండెంట్ లేకుండా డిపెండెంట్ ఉంది వాళ్ళ హస్బెండ్ మీద మనీ కోసం. ఎందుకంటే ఆమె మొత్తం ఆమె లైఫ్ అంతా కూడా ఇంటి కోసం పెడుతుంది, సంపాదించట్లేదు. సో హస్బెండ్ ఆమె ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాలి. సో సెక్షన్ 20 ఆఫ్ DVC యాక్ట్ కింద కూడా వైఫ్కి ఆ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇది ఒకటి రైట్, ఈ రైట్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ పిల్లలు ఉన్నారు, సో ఈమెతో పాటు పిల్లల్ని కూడా హరాస్ చేస్తున్నారు హస్బెండ్ అన్నప్పుడు ఆ కస్టడీ కూడా అడగవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ పిల్లల్ని పెడితే ఆ పిల్లలకు ప్రొటెక్షన్ లేదు అని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే ఈవెన్ ఆ కస్టడీ కూడా మీకు కోర్ట్ అనేది ఇస్తుంది. ఇంకోటి కాకుండా, ఇవన్నీ కాకుండా ఒకవేళ ఇంటర్వ్యూ రిలీజ్, ఇది కాకుండా ఇంకేదైనా అవసరం ఉంది, ఇవన్నీ కాక మీరు ఆ ఇంట్లో ఉండాల్సిన, అంటే మీ ఇప్పుడు ప్రతి ఒక్కరు లైఫ్ ఒకలాగా ఉంటుందండి. మీ లైఫ్ బట్టి మీ ప్రాబ్లం ఏంటో దాన్ని బట్టి కూడా మీరు ఇంటర్వ్యూ రిలీజ్ అడగవచ్చు. నాకు ఇది కావాలి, అందాక నాకు ఇది కావాలి, లేదా నా గోల్డ్ అక్కడ ఉంది, నా గోల్డ్ కావాలి, ఎనీథింగ్. లేకపోతే ఇప్పుడు ఒకవేళ తాగుబోతు హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ ఉంది, మీరు ఆ ఇంట్లో మీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసినారు, అప్పుడు మీ గోల్డ్ ఇంట్లో ఉండిపోయింది. ఓకే, ఆ ఇంట్లో ఉంటే ఆ గోల్డ్ అనేది హస్బెండ్ అమ్మి తినే అవకాశాలు ఉన్నాయి.
సో అట్లాంటి వాటిలో కూడా గోల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇట్లాంటి ఏదైనా సరే ఇంటర్వ్యూ రిలీఫ్ అనేది కోర్ట్ నుంచి మీరు ఆ పర్టికులర్గా ఆ మీన్స్ మీ అవసరం బట్టి కూడా మీరు ఐఏ వేసుకొని మీరు దానికి తగ్గట్టు రిలీఫ్ అనేది కోర్ట్ నుంచి తీసుకోగలుగుతారు. సో ఇవన్నీ రైట్స్ కూడా మీకు ఈ యాక్ట్ అనేది మీకు సెక్యూర్ చేస్తుంది, మీకు ఇస్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో కోర్టు ద్వారా బాధితురాలకి ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ ఆర్డర్ అని మనం వింటూ ఉంటాము. అసలు ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది బాధితురాలకి? సో జనరల్ ఏంటంటే డీవీసీ అంటేనే వాయిలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి? కొట్టడం. సో ఎవరైనా సరే ఇట్లా చాలా అంటే హస్బెండ్ కొట్టేసినాడు ఇట్లా, ఇంకా ఆమె ఇంట్లో ఉండలేక బయటికి రావడం, వారు అదే ఇంట్లో ఉంది, ఏదైనా కావచ్చు. ఒక హస్బెండే కాదు, హస్బెండ్కి సంబంధించిన రిలేటివ్స్ కొట్టినా కూడా ఇదంతా కూడా డీవీసీ వస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్ వస్తుంది. సో ఎవరైనా సరే అంత డొమెస్టిక్ వైలెన్స్ చేసిన తర్వాత వెళ్ళి పోలీస్ కేసు పెట్టిన తర్వాత తను కోర్టు నుండి, మెజిస్ట్రేట్ నుండి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఫర్దర్ ఆమెకి ఇంకా ఫర్దర్ వైలెన్స్ నుంచి కాపాడడానికి ప్రొటెక్షన్ ఆర్డర్ అంటేనే అందులోనే ఉంది పేరు. ఏంటంటే ఆమెని ఆ అబ్యూస్ నుంచి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వడానికి కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు ఏంటంటే ఆమె ఎవరైతే కొట్టినారో, హస్బెండే కావచ్చు, రిలేటివ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవ్వరు కూడా ఆమెతోని కమ్యూనికేట్ కాకూడదు, అంటే ఆమెతో మాట్లాడద్దు. ఆమె ఒకవేళ ఆమె జాబ్ చేస్తుంది అనుకోండి, ఆమె జాబ్ చేసే వర్క్ ప్లేస్ దగ్గరికి రాకుండా ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఉంచడానికి ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. ఏంటంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫర్దర్ ఇప్పటిదాకా చేసిన వైలెన్స్, అబ్యూస్ ఫర్దర్ కాకుండా ఉండడానికి ఆ రెస్ట్రైన్ ఆర్డర్ అనేది, ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది కోర్టు ఇస్తుంది. దానివల్ల ఏంటంటే ఇంకా మళ్ళీ ఫర్దర్ ఎట్లాంటి అబ్యూస్ కాకుండా కాపాడడానికి, అది ఏ అబ్యూస్ అయినా సరే, ఫిజికల్ అబ్యూస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సో అలాంటి ఏ అబ్యూస్ అయినా సరే ఫర్దర్ ఆమె జరగకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఆర్డర్ కోర్ట్ అనేది ఇస్తుంది. సో ఆర్డర్ ఉంటే ఏంటంటే ఎవరి మీద అయితే ఆర్డర్ ఇస్తారో వాళ్ళు ఆమెను కలవడానికి చూడడానికి కూడా వీల్లేదు. ఒకవేళ ఆర్డర్ ధిక్కరించి వాళ్ళు ఎవరైనా కలవడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి కోర్టు నుంచి ఆర్డర్స్ పాటించట్లేదని చెప్పేసి అరెస్ట్ చేస్తారు. సో అది ప్రొటెక్షన్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు గృహహింస కేసుల్లో, డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసెస్లో భర్తతో పాటు అంటే అత్తమామలు కూడా చేర్చి అందరి మీద ఒకేసారి కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ భర్తతో పాటు అత్త, మామలు, బంధువులు ఎవరైనా సరే ఈ అబ్యూజెస్లో కనుక పాల్గొని ఉంటే, దాని తగ్గట్టు ఎవిడెన్స్ కనుక ఉంటే అందరి మీద కూడా కేసు వేయొచ్చు. బట్ ది థింగ్ ఈజ్ వాళ్ళందరూ నిజంగా అబ్యూస్ చేసి ఉంటే, సో ఏదో ఊరికే వాళ్ళు అంటే ఏదో బెదిరించడానికో దేనికో మీకు అనుకున్న పని కానిచ్చుకోవడానికో వెయ్యకండి. నిజంగా కూడా ఎవరైనా మీ హస్బెండో లేకపోతే మీ అత్త మామలో, మీ మర్దినో, ఈవెన్ ఆడపడుచులు ఎవరైనా సరే, మీకు సంబంధికులు అంటే హస్బెండ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ అబ్యూస్ చేస్తే, ఇప్పుడు అబ్యూస్ అంటే ఏంటంటే జస్ట్ ఒక వైఫ్స్ గురించి మాట్లాడుతున్నాం, వైఫ్స్ కాదండి, ఈవెన్ పిల్లలని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. ఈవెన్ పిల్లలకు కూడా ఇలాంటిది చెప్పిన అబ్యూజెస్, ఏ అబ్యూస్ అయినా కనుక అయితే వాళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోవచ్చు. నాట్ జస్ట్ ఉమెన్, ఒక ఆడవాళ్ళకే కాదు, ఈవెన్ మెన్ కూడా. ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. ఈవెన్ మెన్ని కూడా, అంటే హస్బెండ్స్ కూడా వైఫ్ ఉల్టా కొడుతున్నారు. సో ఈవెన్ హస్బెండ్స్ కూడా వేయచ్చు. సో వీళ్ళందరికీ అప్లై అవుతుంది ఈ యాక్ట్ అనేది, ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. సో ఎవరైనా సరే ఇట్లాంటిది ఏదైనా ఫేస్ చేస్తే కనుక ఎవరైనా సరే వెళ్ళి కేసు వేసుకోవచ్చు. అబ్యూస్ అయి ఉండాలి అంతే.